హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు CoinDCX లో ఫ్యూచర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను కూడా ప్రాక్టికల్లీ మీ ముందు చేస్తూ అయితే చూపిస్తా. ఓకేనా? అంటే లైవ్ లో నేను కూడా ట్రేడ్ తీసుకొని ప్రతి ఒక్కటి ఎక్దమ్ డీటెయిల్ గా అయితే చూపించబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి బ్రదర్స్. ఓకేనా? ఎందుకంటే మీరు చాలా మంది క్రిప్టో ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటారు కదా బ్రో. అందుకోసం దీంట్లో మనము ఏ విధంగా చేయాలో ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చూపిస్తాం. సో జాగ్రత్తగా చూడండి. అండ్ ఇప్పటి వరకు మీరు ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు మీరు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడు నేను CoinDCX అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు ఏంటంటే మనం CoinDCX లో ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూపిస్తా అండ్ ప్రాక్టికల్ గా ఇప్పుడు లైవ్ లో మేము ముంగట ట్రేడ్ తీసుకొని కూడా చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ట్రేడింగ్ చేయాలంటే మన అకౌంట్ లో పైసలు అయితే ఉండాలి కదా బ్రో. పైసలు లేకపోతే మనం ఎట్లా ట్రేడింగ్ చేయగలుగుతాం చెప్పండి. అందుకోసం ఇప్పుడు నేను మీకు పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనము డైరెక్ట్ గా ట్రేడ్ అనేది తీసుకున్నాం. లైవ్ లో ట్రేడ్ తీసుకొని చూపిస్తా. ఓకేనా? అండ్ పైసలు మనీ యాడ్ చేసుకోవడం జస్ట్ 5 సెకండ్స్ లో అయిపోతుంది. జాగ్రత్తగా చూడండి. మనీ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పైన మనకు ప్రొఫైల్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా పైన. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ చూసుకోండి, నా దగ్గర ఫండ్స్ లో ఎన్ని ఉన్నాయి బ్రో, 10,003 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నా, అందుకోసం నా దగ్గర 10,000 అనేవి ఉన్నాయి అన్నట్టు. సరేనా? ఇప్పుడు యాడ్ చేసుకోవడానికి సింపుల్ గా ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఇక్కడ ఆరో అయితే కనిపిస్తుందా పక్కన రైట్ సైడ్ లో, దీనిపైన క్లిక్ చేసేస్తా. సో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, ఆల్రెడీ నేను యాడ్ చేసుకున్నా అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చేసి ఉండే. ఓకేనా? అందుకోసం మనకి ఇన్ని ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఎనీవేస్ సింపుల్ గా మీరు యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి బ్రో, డిపాజిట్ INR అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ లో. మనం దీనిపైన క్లిక్ చేసుకోవాలి. అండ్ విత్డ్రా చేసుకోవడానికి విత్డ్రా పైన క్లిక్ చేసుకొని మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ డిపాజిట్ INR పైన క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా? సో చాలా ఈజీ ఉంటది, జాగ్రత్తగా చూడండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఈ విధంగా వచ్చేస్తుంది. సింపుల్ ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతా ఈ విధంగా టైప్ చేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం 5,000 యాడ్ చేసుకోవాలనుకుంటున్నా, 5,000 ఇచ్చేసిన నేను. ఓకేనా? దాని తర్వాత పే వియా ఫోన్ పే పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ గా మనం ఫోన్ పే లకి అయితే రీడైరెక్ట్ అయిపోతాం బ్రో. సో అక్కడ నుంచి మీరు సింపుల్ గా యాడ్ చేసుకోవచ్చు మీ పిన్ ఇచ్చేసి. సో మీరు యాడ్ చేసుకోగానే విత్ ఇన్ సెకండ్స్ లో ఒక 5 to 10 సెకండ్స్ లో మీకు ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఒకవేళ యాడ్ అవ్వకపోతే ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. 1 మినిట్ మీ ఒకవేళ సిగ్నల్ కూడా చక్క లేకపోతే కొంచెం టైం పడుతుంది. 1 మినిట్ లోపు అయితే వచ్చేస్తుంది డెఫినెట్లీ. ఓకేనా? నో వరీస్. సో ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటాలే, ఎందుకంటే ఆల్రెడీ 10,000 ఉన్నాయి కదా బ్రో నా దగ్గర, అందుకోసం. సో సింపుల్ గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇప్పుడు మనం హోమ్ కి అయితే వచ్చేసాం. హోమ్ పేజ్ కి అయితే వచ్చేసిన. సో ఇప్పుడైతే మనం మనీ యాడ్ చేసుకోవడం అనేది చూసుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్ ఉండే. సో ఇప్పుడు మనము ట్రేడింగ్ ఎట్లా చేయాలో అది కూడా చూసుకుందాం. అండ్ లైవ్ లో ఒక ట్రేడ్ కూడా తీసుకుంటాం మీ ముందు. అండ్ జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ గైస్ ఇక్కడ నుంచి. ఓకేనా? సో ఇప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ చూసుకోండి, F&O అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా బ్రో. ఇక్కడ 4th ఆప్షన్ కింద సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసేస్తాను. సో దీనిపైన క్లిక్ చేసుకోగానే పైన చూసుకోండి, INR మార్జిన్ అని ఉంటది, USDT మార్జిన్ అని ఉంటది. సో ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటది. సో ఇక్కడ యాక్చువల్ ఏంటంటే, ఇక్కడ మనకు ఈ అప్లికేషన్ లో ఇంకా ఆప్షన్ ట్రేడింగ్ అనేది రాలే. ఇక్కడ కమింగ్ సూన్ అని కనిపిస్తుందా పైన. సో కొన్ని డేస్ లో అయితే మనకు ఆప్షన్ ట్రేడింగ్ కూడా అవైలబుల్ అయిపోతుంది గైస్. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్యూచర్ ట్రేడింగ్ చేయబోతున్నాం కాబట్టి సింపుల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ INR మార్జిన్ పైన క్లిక్ చేసేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఈ విధంగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి బ్రో, ఇక్కడ మనకు చార్ట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ యాడ్ వచ్చింది, దీన్ని కట్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ చూసుకోండి, ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చార్ట్ చూసుకున్నట్టు దీనికి పెద్దగా చేసుకోవచ్చు మనము. ఈ విధంగా మనం చార్ట్ ని పెద్దగా చేసుకొని మంచిగా అయితే ఎనలైజ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ ఆప్షన్ ఉంటుంది, మీకు తెలిసిందే. దీనిపైన క్లిక్ చేసుకుంటే మీకు నచ్చిన టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టేస్తాను నేను. 5 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టిన. ఒకవేళ మీరు 1 మినిట్ పెట్టుకోవాలంటే 1 మినిట్ పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? అండ్ ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ ఆప్షన్ ఉంటది, మీకు తెలిసిందే. దాని తర్వాత ఇక్కడ మనకు ఇండికేటర్ ఆప్షన్ ఉంటది. ఓకేనా? ఇక్కడ నుంచి మీరు ఇష్టం ఉన్న ఇండికేటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నా బ్రో. సో ఇప్పుడు మనం లైవ్ లో ఒక ట్రేడ్ కూడా తీసుకుందాం. సో ఇప్పుడు చూసుకోండి, ప్రెసెంట్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ అనేది మనకు సిగ్నల్ ఇస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ చూసుకోండి, దీన్ని బ్రేక్ చేసి మార్కెట్ ఫాలింగ్ సైడ్ వస్తుంది కాబట్టి, సో మనకి ఇండికేటర్ కూడా ఆప్షన్ ఇస్తుంది కాబట్టి, అండ్ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ పాయింట్ ఉంది అన్నట్టు. ఇక్కడ వరకు అయితే రావాల్సిందే మార్కెట్. సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా, ఒక ట్రేడ్ అనేది తీసుకుంటాం మీ ముంగట లైవ్ లో. జాగ్రత్తగా చూడండి. దానికంటే ముందు ఒకసారి మనం బయటికి అయితే వద్దాం. బ్యాక్ వచ్చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫ్యూచర్ లో ట్రేడింగ్ చేయాలంటే ఏంటంటే బ్రో, మనం ఇప్పటి వరకు మెయిన్ వ్యాలెట్ లో అయితే పైసలు యాడ్ చేసుకున్నాం కదా, ఆ మనీని మనం ఫ్యూచర్ వ్యాలెట్ లో యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ కింద చూసుకోండి, నా దగ్గర అవైలబుల్ 0.33 అనేవి ఉన్నాయి. అంటే నా దగ్గర ఇంకా 1 రూపీ కూడా లేదు ఫ్యూచర్ వ్యాలెట్ లో. సింపుల్ గా యాడ్ చేసుకుంటా. యాడ్ చేసుకోవడానికి ఇక్కడ పక్కన ఆరో కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోవచ్చు, ఈ విధంగా వచ్చేస్తుంది మనకు. సింపుల్ గా యాడ్ టు INR టు ఫ్యూచర్స్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసేస్తా గైస్. ఓకేనా? దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో అంత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ 10,000 ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా, 10,000 ఇచ్చేసిన. దాని తర్వాత ట్రాన్స్ఫర్ టు ఫ్యూచర్ వ్యాలెట్ పైన కింద కనిపిస్తుందా, ఇది ఎట్లుందో అట్లానే పెట్టండి మీరు. పైన ఫ్యూచర్ వ్యాలెట్ పెట్టండి, ఇది ఎట్లుందో అట్లా. ఫ్యూచర్ వ్యాలెట్ లేకపోతే ఫ్యూచర్ వ్యాలెట్ పెట్టండి. అండ్ ఇక్కడ INR వ్యాలెట్ పెట్టుకోండి. ఓకేనా? INR వ్యాలెట్. దాని తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత ఇచ్చేసి సింపుల్ గా ట్రాన్స్ఫర్ టు ఫ్యూచర్ వ్యాలెట్ పైన క్లిక్ చేసేయండి. ఒకటి క్లిక్ లో మనకు ఫ్యూచర్ వ్యాలెట్ అయితే
యాడ్ అయిపోతాయి. చూసుకోండి బ్రో, ఇక్కడైతే ఫ్యూచర్ వ్యాలెట్ లో అయితే మనకు మనీ యాడ్ అయిపోయింది. కట్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ 10,003 రూపీస్ అనేవి ఫ్యూచర్ వ్యాలెట్ లో అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు సింపుల్ గా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు చూసుకోండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒక సపోర్ట్ దగ్గర అయితే ఉంది బ్రో. ఒకవేళ దీనికి బ్రేక్ చేస్తే ఓకే గైస్, బ్రేక్ చేస్తుంది, ఒక సేల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకేనా, బ్రేక్ చేస్తే చాలా మంచి మూవ్మెంట్ వస్తుంది మనకు ఎలా అయినా. ఓకేనా, సో ట్రేడ్ తీసుకోవడానికి సింపుల్ ఇక్కడ సేల్ ఆప్షన్ కనిపిస్తుందా, మార్కెట్ పైకి వెళ్తే బై పైన క్లిక్ చేస్తాం, కిందికి వస్తే సేల్ పైన క్లిక్ చేస్తాం. ఓకేనా, ఆల్రెడీ చాలా కిందికి వచ్చేసింది. ఓకే సరే, ఒక ఎంట్రీ తీసుకుంటే ఒకవేళ లాస్ అయినా పర్లేదు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే తీసుకుంటున్నా కదా. సో చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోండి పక్కన ఐసోలేటెడ్ ఉంటది, ఇక్కడ మార్జిన్ అనేది ఉంటది. సో నేను ఇక్కడ 5x తీసుకుంటా, మీరు తీసుకోవచ్చు ఎక్కువ కూడా, బట్ ఎక్కువ తీసుకోవద్దు, లిక్విడేషన్ ఇష్యూ వచ్చి మీ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఎక్కువ తీసుకోవద్దు. అండ్ ఇక్కడ లిమిట్ ప్రైస్ ఉంటది, మార్కెట్ ప్రైస్ ఉంటది, ఎట్లా తీసుకోవచ్చు మీరు. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ మనము సైజ్ అనేది చూసుకోవచ్చు అన్నట్టు. ఒక్క నిమిషం. సో ఇక్కడ క్లిక్ చేసుకొని సైజ్ ఇన్ INR లాగా తీసుకోవచ్చు, మార్జిన్ లేదంటే సైజ్ ఇన్ క్వాంటిటీ లాగా కూడా తీసుకోవచ్చు. సో చూసుకోవచ్చు ఇప్పుడు మాక్సిమం నేను ఇక్కడ కనిపిస్తుందా మ్యాక్స్ క్వాంటిటీ 510, ఇక్కడ చిన్న కనిపిస్తుందా మీకు 510 తీసుకోవచ్చు అంట. అంటే నేను ఏం చేస్తా, ఒక 300 క్వాంటిటీ తీసుకుంటా, లేదంటే 500 క్వాంటిటీ తీసుకుందాం. 500 క్వాంటిటీ అనేది తీసుకుంటున్నా, సరేనా. అండ్ ఇక్కడ నుంచి మీరు స్టాప్ లాస్ టార్గెట్ కూడా ఇప్పుడే పెట్టచ్చు. ఇక్కడ యాడ్ TPSL ఉందా, ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు, మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత కూడా పెట్టుకోవచ్చు, సరేనా. ఎనీవేస్ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా, సేల్ షార్ట్ పైన క్లిక్ చేసేస్తా. ఆల్రెడీ మార్కెట్ చాలా కిందికి వచ్చేసింది, బట్ చెప్పలేం, లాస్ కూడా అవ్వచ్చు, పర్లేదు, మీకు చూపించడం కోసం గైస్. మనం దీంట్లో కూడా నేను లైవ్ ట్రేడ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటా గైస్. ఓకేనా, చూస్తుండండి. సో ఇప్పుడు మనకి ఎంత ఫాలింగ్ సైడ్ వస్తే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది. చూసుకోండి చిన్న మనకు ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లాగా తీసుకుంటుంది కాబట్టి అందుకోసం మనకి ఇక్కడ 41 రూపీస్ అట్లా చిన్న లాస్ అట్లా కనిపిస్తుంది గైస్. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్ గా మనం స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవడానికి ఇక్కడ చూసుకోండి యాడ్ TPSL అనే ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేసరి. సో ఇక్కడ నుంచి టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. మన ఎంట్రీ పాయింట్ ఎక్కడ గైస్, ఇక్కడ పైన కనిపిస్తుంది. ఒక్క నిమిషం చూసుకోండి, ఇక్కడ యావరేజ్ AVG ఎంట్రీ ప్రైస్, మన ఇక్కడైతే ఎంట్రీ ప్రైస్ అనేది ఉందన్నట్టు. ఇక్కడ తీసుకున్నాం మనం ఎంట్రీ ప్రైస్ 1.0495 దగ్గర ఎంట్రీ ప్రైస్ తీసుకున్నాం. సో నేను ఏం చేస్తా, 1.00600 దగ్గర పెట్టుకుంటా, ఒకవేళ పెట్టుకుంటే. ఓకేనా, లాస్ ఇక్కడ మనకు కనిపించేస్తుంది ఎంత లాస్ అవుతుంది అనేది. ఇక్కడ 488 రూపీస్ అట్లా లాస్ అవుతుంది అని మనకు చూపిస్తున్నాడు అన్నట్టు. ఇక్కడ వరకు వెళ్తే ఒకవేళ ఆల్రెడీ చూసుకోండి 514 వరకు అయితే వచ్చింది అన్నట్టు, అంటే పైకి వెళ్తుంది ఇక్కడ నుంచి మార్కెట్. ఓకేనా, సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్తుంది. కొంచెం మనం రాంగ్ దగ్గర రాంగ్ పొజిషన్ లో అయితే ఎంట్రీ తీసుకున్నాం గైస్. ఓకేనా, ఎనీవేస్ సో ఇప్పుడు టార్గెట్ అనేది ఎంత పెట్టుకుందాం అంటే 1 పాయింట్ ఎంత పెట్టుకుందాం, 00 అంటే ఒక 200 దగ్గర పెట్టుకుందాం. ఓకేనా, 200 దగ్గర పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇంత అయితే పెట్టుకుంటున్నా. సో ఇది ఎక్కువ అయిపోతుంది అంటుండు. ఒక్క నిమిషం, 1.0300 దగ్గర పెట్టుకుంటా, అంటే 900 రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది నాకు. ఇక్కడ కనిపిస్తుందా మనకు ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడనే కనిపించేస్తుంది. లాస్ అయితే ఎంత, ప్రాఫిట్ అయితే ఎంత అనేది 5% లాస్ దగ్గర ఒక 10% ప్రాఫిట్ దగ్గర తీసుకుంటున్నాం. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసి. ఓకేనా, సింపుల్ గా మన స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఇక్కడ నుంచి అయితే సెట్ అయిపోతుంది గైస్. సో చూసుకోవచ్చు బ్రో, ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ చూసుకోండి, మనం చిన్న నేను చెప్పిన ఇక్కడ ఒక సపోర్ట్ పాయింట్ ఉండే అని కొంచెం బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ నుంచి కొంచెం సపోర్ట్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తుంది. ఇది కొంచెం మనం రాంగ్ పొజిషన్ లో అయితే ఎంట్రీ తీసుకున్నాం అన్నట్టు గైస్. ఓకేనా, జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి, మంచి అనలైజ్ చేసే తీసుకోండి గైస్ మీరు ఎప్పుడైనా. ఓకేనా, ఇప్పుడు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఒక ఎంట్రీ అనేది తీసుకున్నా గైస్ ఇక్కడైతే, సరేనా గైస్. సో ఒకసారి బ్యాక్ అయితే వచ్చేద్దాం. సో మన లాస్ ఎంత నడుస్తుందో చూసుకుందాం. సో చూసుకోవచ్చు 100 రూపీస్ అట్లా చిన్నగా అయితే మనకు లాస్ అనేది కనిపిస్తుంది గైస్. ఓకేనా, ఒక దగ్గర ఒక 200-300 లాస్ కనిపిస్తే నేను సింపుల్ ఎగ్జిట్ అయిపోతా. మీకు క్లోజ్ ఎట్లా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు చూసుకోండి మన పొజిషన్స్ లో వచ్చినాం కాబట్టి మనకి ఇక్కడ లాస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. కానీ చూసుకోండి ఆర్డర్స్ ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే మన స్టాప్ లాస్ టార్గెట్ మనం పెట్టుకున్నామా అది అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏమన్నా స్టాప్ లాస్ టార్గెట్ చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని మీరు టార్గెట్ స్టాప్ లాస్ కూడా మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంటది. సింపుల్ గా నేను మళ్ళీ పొజిషన్స్ లకి అయితే వచ్చేస్తా. చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడ నుంచి చిన్నగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి మనకు ఇంకా లాస్ లోనే ఉన్నాం అన్నట్టు గైస్. ఓకేనా, ఓకే మనం ఎగ్జాక్ట్లీ ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం గైస్, ఇక్కడ 1.0 ఇక్కడ కనిపిస్తుందా యావరేజ్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం. నేను మీకు చూపిస్తా 1.0495 1.0495 ఇగో ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఇక్కడ అయితే ఎంట్రీ తీసుకున్నాం అన్నట్టు. ఓకేనా, సో చూసుకుంది ఇంతవరకు పైకి వెళ్ళింది కాబట్టి 134 అట్లా లాస్ అనేది చూడండి కనిపిస్తుంది. చిన్న లాస్, నో ఇష్యూ. మీకు దీంట్లో ఎట్లా చేయాలనేది చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోస్ లో మనము స్పాట్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో చూసుకుందాం. అండ్ అలానే ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ లో కూడా చూపిస్తా గైస్. ఓకేనా, సో ఓకే. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇంకా పైకే వెళ్తుంది మార్కెట్ కాబట్టి సింపుల్ ఎగ్జిట్ అయిపోతా నేను, ఎక్కువ లాస్ ఇంకా చేసుకోను నేను. ఓకేనా, ఓకే సింపుల్ గా ఏం చేస్తా అంటే మనం ఎగ్జిట్ అయిపోవడానికి ఇక్కడ చూసుకోండి కింద క్లోజ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందా, నేను దీనిపైన క్లిక్ చేసేసుకుంటా. సింపుల్ గా దాని తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేస్తాం. సింపుల్ గైస్, ఈ విధంగా మనము ఎగ్జిట్ అయిపోవచ్చు. చూసుకోవచ్చు నేను ట్రేడ్ లోకి వెళ్తే ఎగ్జిట్ అయిపోయినా. సో మనము ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం తీసుకోగానే అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది అన్నట్టు మార్కెట్. ఓకేనా, నేను ఆల్రెడీ అనుకున్నా ఇక్కడ సపోర్ట్ ఇది ఒక
ఇక మెయిన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నా, బట్ దీన్ని బ్రేక్ చేసి ఉండే. ఇక్కడ కనిపిస్తుందా, ఈ క్యాండిల్ దీన్ని కింది వరకు బ్రేక్ చేసింది, అందుకోసం నేను సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా. బట్ అయినా సరే ఇక్కడ నుంచి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకొని కొంచెం మనకు ఇక్కడ ట్రాప్ చేసేసి పైకి అయితే వెళ్ళింది. అంటే 1 మినిట్ ఒక స్కాల్పింగ్ లాగా గైస్. 1 మినిట్ లో ఏంటంటే మనము ట్రాప్ కూడా అవుతా ఉంటాం అన్నట్టు. 1 మినిట్ లో ప్రాఫిట్స్ వస్తాయి, లాసెస్ వస్తాయి, అదొక స్కాల్పింగ్ లాగా అయితే వచ్చేస్తుంది. సో నేను మీకు ఒకటే రికమెండ్ చేస్తాను, మీరు కొంచెం స్వింగ్ ట్రేడింగ్ అనేది చేయండి, లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. మనము చేద్దాం నెక్స్ట్ వీడియోస్ స్వింగ్ ట్రేడింగ్ పైన, ఓకేనా. సో స్వింగ్ ట్రేడింగ్ తో ఏంటంటే మంచి ఉంటది అన్నట్టుగా. స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే మనకు ట్రెండ్ ని బట్టి మనము ట్రేడ్ తీసుకుంటాం, ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్ తీసుకుంటాం అన్నట్టు. ఆ విధంగా మనము ఎక్కువ ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమవుతుందిగా, స్వింగ్ ట్రేడింగ్ కూడా మనం చేస్తాం. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. బ్యాక్ అయితే వచ్చేసిన. సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. CoinDCX లో ట్రేడ్ ఎట్లా చేయాలో అర్థమైంది అని అనుకుంటున్నా. మీకు చూపించే లోపే నేను 200 అట్లా లాస్ కూడా అయినా. సో సబ్స్క్రైబ్ చేయాల్సిందే అండ్ లైక్ కొట్టాల్సిందే వీడియోని, ఓకేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.